తెలంగాణ రాష్ట్రం మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆశయాలు, జైపాల్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తారు. శాసనసభ్యకు 5 పర్యాయాలు పార్లమెంటుకు ఎన్నుకోబడి మంచి పార్లమెంటేరియన్గా కూడా ఎన్నిక కాబడి దేశంలోనే ఒక 5 మంచి పార్లమెంటేరియన్ ఎవరైనా ఉన్నారు అంటే జైపాల్ రెడ్డి గారు ఒకరని చెప్పక తప్పదు. చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయ జీవితంలోకి వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలని గ్రహించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారికి ఉన్న శక్తి యుక్తులన్నీ వాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రథమ పాత్ర పోషించిన మహానుభావులు కీర్తిశేషులు ఎస్ జైపాల్ రెడ్డి గారు. వారు మన మధ్య లేనప్పటికీ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల తర్వాత అధికారం ఇచ్చినప్పటికీ వారి కన్న కలలు తప్పకుండా ఈనాటి తెలంగాణ ప్రభుత్వం వారి ఆశయాలని, వారి కళల్ని, ఏ తెలంగాణనైతే కోరుకొని కావాలని ఆనాడు పోరాటం చేశారో, తెచ్చుకున్నారో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దాంట్లో ఈనాడు తెలంగాణ ప్రభుత్వము ముమ్మాటికి ఉంది. వారు పైలోకంలో నుంచి ఈనాటి తెలంగాణ అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ, కార్యక్రమాలను కానీ, తెలంగాణ ప్రజల మనోభావాలని ఏ రకంగా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందో గడిచిన 40 రోజుల నుంచి చూస్తున్నారు. భవిష్యత్తులో కూడా వారు పైనుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబానికి వారి లేని లోటు కానీ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ మరొకసారి వారి జయంతిని పురస్కరించుకొని మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేస్తారు.